అక్క ఈ రోజు మీ కొడుక్కి మార్క్స్ కార్డు వచ్చిందే? వచ్చిందిలే. ఎన్ని మార్క్స్ వచ్చాయి అక్క మీ కొడుక్కి? వీడికా తినడం తప్ప ఏమీ జాతకోదు. తినడం పడుకోవడం తప్ప ఏమీ తెలియదు. మరి 9వ క్లాస్ చదువుతుండు నీ మొహానికి. వీడి మార్క్స్ ఏమన్నా తెలుసా? 100కి 30 మార్కులు అంట. చదువుకోవడానికి పోతుండో గాజులు కాయని పోతుండో నాకే అర్థం కావట్లా. నా కూతురు చూడు 100కి 95 మార్కులు తెచ్చుకునింది. అంటే 5 మార్కులు ఆడిపోయినాయి అంటే. నోరు మూసుకో, మంచి గణకారం చేసి కానీ లోపలికే లోపలి పరని పని చెప్తా. సారీ ఇందు, నువ్వేమనుకో, మాకు వాడు తెలియక మాట్లాడిండు. అందుకే అక్క వాడు అలా తయారైపోతున్నాడు. సరే అయితే ఇందు ఏం మాట్లాడుతున్నాడు? ఏం బతుకురా నీది? లక్షలు లక్షలు పెట్టి చదివిస్తుంటే చదువుకోకండి ఏంద్రా ఈ మార్కులు తెచ్చుకోవడమా? ఆ చిన్న పాపని చూసి నేర్చుకోరా. 100కి 95 మార్కులు. ఇలా చదువుండేవాడు అయితే నేను గవర్నమెంట్ స్కూల్ వేసిండేదాన్ని. మాకు డబ్బులైనా మిగిలి ఉండేవి. దీనికేం తక్కువ లేదు. మామా నీకు విషయం చెప్పాలి మామా. అక్క అక్క వాడే అక్క. ఏమైందిరా తమ్ముడు? చూడక్క ఒకటి గుర్తు పెట్టుకో. చూడక్క వాడికి మార్కులు తక్కువ వచ్చినంత మాత్రాన వాడు ఓడిపోయినట్లు కాదక్క. వాడితో కొంచెం ఫ్రెండ్లీగా ఉండక్క. వాడు ఏదైనా చెప్పుకోవాలంటే నాతో చెప్పుకుంటున్నాడు. మీకేమని చెప్పాలంటే వాడు భయపడుతుండక్క. వాడికి అన్ని మార్కులు వచ్చినా వీడికి ఇన్ని మార్కులు వచ్చినాను కాదక్క. నీ కొడుకు గురించి నీకు తెలుసక్క. ఒకసారి కూర్చోబెట్టుకుని వాడు ప్రాబ్లం ఏంటో అడుగక్క. ఒకటి గుర్తు పెట్టుకోండి, మీ పిల్లల్ని ఒకరితో పోల్చొద్దు. వాడుకుంటూ ఒక టాలెంట్ ఉంటుంది, ముందు అది గుర్తించండి. అప్పుడు లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటారు.